అండి దేవుని కృపను బట్టి మనం సజీవ లెక్కల్లో ఉన్నాము. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 20వ అధ్యాయము వరకు మనం చదువుకుందాము. ఎందుకంటే మీరందరూ ప్రతి ఒక్కరు కూడా చదవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ ప్రాణము మీరు చదువుకుంటే మీకు మీరే రక్షింపబడతారు, ఎదుటివారు కూడా రక్షింపబడతారు. ప్రతి ఒక్కరికి కూడా బైబిల్ అనేది అందుబాటులో ఉంటుంది. ఒకవేళ ఎవరైనా పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ లేనప్పుడు మీరు దీన్ని చదవమనండి. చదవడం వల్ల ఏమీ నష్టమేమీ కాదు. అది ఏదో నష్టమని మీరు అనుకోవడం వల్ల బిడ్డలను నష్టపెట్టవద్దు. దీన్ని చదివేటువంటి అనుకూలము మీరు అనుగ్రహించండి. అదే ఈ యొక్క అధ్యాయంలో ఏ అధ్యాయానికి ఆ అధ్యాయమే ప్రత్యేకత. ఈ అధ్యాయంలో మరొక ప్రత్యేకత అనేది ఉంది. ఒకవేళ నేను ఏదైనా తప్పులు చదవచ్చు, లేకపోతే నా పళ్ళు సరిగ్గా లేకపోవడం వల్ల నేను మాస్క్ పెట్టుకోవడం వల్ల కొంచెం తడబడి అవ్వచ్చు. అందుకే మీరు తీసుకుని చదివినట్లయితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఈ అంచు దినాల్లో మిమ్మల్ని కాపాడుతాడు. దేని నుంచైనా సరే మిమ్మల్ని కాపాడగల సమర్థుడైన అన్నిటికంటే నీ ప్రాణమును కాపాడుతాడు. కొన్ని నష్ట లాభాలు అనేది మనుషులకు సహజము, కానీ ఆయనకి తెలుసు ఎప్పుడు నిన్ను లాభపరచాలో, ఎప్పుడు నీతో ఉండాలి అనేటువంటిది ఆయన ఇష్టము. నీతో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అలాగే ఈ అధ్యాయము చదువుచుండగా మరి మీరు చదువుకోండి. నేను చదువుచుండగా కూడా మీరు వినవలసిందిగా కోరుచున్నాను. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురించుచున్నది. పగటికి పగలు బోధించుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాట లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలహోనులు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతము వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేస్తును. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తి నుల్లాసించున్నట్లు తన పదములందు పరిగెత్తి నుల్లాసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి ప్రచురించున్నాడు. అతని మేడిమికి మరుగైనది ఏదీ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవా యందు అయిన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారము కంటెనో విస్తారమైన వేలిమి బంగారము కంటెనో కోరదగినవి. తేనె కంటెనో జుంటు తేనె దారుల కంటెనో మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. వాటిని గైకొనుటి వలన గొప్ప లాభము కలిగును. తన పొరపాటులు కనుగొనవాడెవ్వడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషముగా తీర్చుము. దురాభామన పాపములో పడకుండా నీ సేవకుని అపము వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడ అగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుండా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకరమగునుగాక. ఏమంటున్నాడని హృదయ ధ్యానమును, హృదయాన్ని కూడా
నీకు అంగీకారమవునుగాక, మాట కూడా నీకు అంగీకారమైనగాక. దేవునికి అంగీకరించినటువంటి మాట మాట్లాడాలి. ఎందుకంటే టైం అయిపోయింది, ఇంకా మాట్లాడటానికి లేదు. దీన్ని మీరు అంగీకరించవలసిందిగా దేవుని పేరిట మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.